ఏపీకి వానల ముప్పు వీడలేదు. ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ మొత్తం అతలాకుతలమైంది. అయితే సెప్టెంబర్ 5న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇవాళ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఉపరితల గాలులు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మోస్తరు మరియు బలమైన ఉపరితల గాలులు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని, బలమైన ఉపరితల గాలులు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే రేపు ఎల్లుండు తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, బలమైన గాలులు ఉపరితల ఆవర్తన గాలులు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాయలసీమకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాయలసీమలో ఇవాళ రేపు తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన గాలులు 35 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గురువారం తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు లేదా 1-2 చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన గాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలతో తెలంగాణ అంతా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రావలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటుంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.